తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారులు దోపిడీకి గురవుతున్నారా? లబ్ధిదారుల జేబులు గుల్లవుతున్నాయా? లంచావతారాలుగా మారిన అధికారులే దీనికి కారణమా? మామూళ్ల మత్తులో జోగుతూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదా? నల్లగొండ జిల్లాలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు జరుగుతున్న మోసంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల జేబులను గుల్ల చేస్తోంది. గత ప్రభుత్వ పథకాన్ని మార్చి ఇందిరమ్మ ఇల్లు పేరుతో పేదల కోసం పథకం తీసుకువచ్చింది కాంగ్రెస్ సర్కార్. తొలి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇల్లు మంజూరు చేసింది. ఇల్లు నిర్మించుకోవడానికి ఇసుక, కంకర సబ్సిడీ ధరలకు ఇప్పిస్తున్నట్లు ప్రకటించింది. వాటికి ధరలు కూడా నిర్ణయించింది. అయితే ప్రభుత్వ ధరలకు ఇసుక, కంకర ఎక్కడా దొరక్క లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది. దీనిపై మరింత సమాచారం సాక్షి ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. ఇల్లు లేనటువంటి పేదలకు సొంత ఇంటి కళను నెరవేర్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇంటి పథకం లబ్ధిదారులకు ప్రస్తుతం అయితే ఆనందాన్ని మిగులుస్తున్నప్పుడు కూడా పెరిగినటువంటి రేట్లతోటి కన్నీళ్ళని గారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే 5 లక్షలు ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి L1 కింద సొంత భూమి ఉన్నటువంటి వ్యక్తులని ఎంపిక చేసి ఇంటి నిర్మాణం కోసం ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అది ఆ తర్వాత ధరలు ఏ స్థాయిలో పెరిగినాయి. కొంతమంది ఆ కంకర కావచ్చు, ఇసుక ఫ్రీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఫ్రీ ఇసుక అనేది కొన్ని చోట్ల అమలు కానటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఏదైతే మౌలిక వస్తువులు ఏవైతే ఉంటాయో సిమెంట్ కావచ్చు, కంకర కావచ్చు, వీటిని విపరీతంగా ధరలు పెంచినటువంటి నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులపై ప్రస్తుతం అయితే ధరల భారం అయితే భారీ సంఖ్యలో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కంకర చూసుకున్నట్లయితే ఒక టన్నుకి 400 రూపాయలకు మించి తీసుకోవద్దని చెప్పేసి అధికారులు నిబంధన విధించినప్పుడు కూడా నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా కంకర మిల్లుల్లో ఆ నిబంధనను పట్టించుకుంటున్నారా అంటే పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా మనకైతే ఆధారాలతో సహా సాక్షి టీవీకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు ఏం చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంకర మిల్లు తిప్పర్తి మండలం ఇండ్లూరు అంటే నగరికల్ రూట్లో ఉన్నటువంటి ఇండూరులో ఉంటుంది. ఇండూరుకు సంబంధించినటువంటి ఈ కంకర మిల్లులో టన్ను ఇందిరమ్మ ఇంటికి నిర్మాణానికి కావాల్సినటువంటి కంకర 20 mm 40 mm ఏదైనా కూడా 800 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అందులో ఉన్నటువంటి కంకర మిల్లు సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో తిప్పర్తి మండలం పజ్జూరు వద్ద ఉన్నటువంటి క్రషర్ మిల్లులో టన్నుకు 750 రూపాయలు ధర నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో చూసుకున్నట్లయితే నల్గొండ మండలం మునుగోడు రూట్లో ఉన్నటువంటి రాముల బండలో టన్నుకి 800 రూపాయలు, గతంలో 600 తీసుకునేది ప్రస్తుతం 900 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక టన్నుకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర 400కి అదనంగా 500 రూపాయలు అక్కడ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధన పాటించకపోవడంతో ఎవరైతే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిర్మాణం చేపట్టేటువంటి సమయంలో ఇంటి నిర్మాణం ఆగిపోతుందన్న ఆవేదనతోటి ధరలు ఎక్కువైనా కూడా కంకరని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి దశకు సంబంధించి ఇళ్ల నిర్మాణం పూర్తయి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయిలో ధరలు అసలు ఆ కంకర టన్ను ఎంత పెట్టి కొనాలి ఏందనేది కూడా లబ్ధిదారులకి అధికారులు చెప్పకపోవడం, అదే సమయంలో లబ్ధిదారులకి అవగాహన లేకపోవడంతో వాళ్ళు అడిగినంత ఇచ్చి కూడా ఆ కంకరను తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక నియోజకవర్గంలో ఇప్పటివరకు 2 దశల్లో 7,000 ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి 10 టన్నుల కంకర పట్టిందన్నా కూడా అదనంగా 10 టన్నులు 4,000 చొప్పున ఇవ్వాలంటే 40,000 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నటువంటి ధరల ప్రకారం ఇంకొక 40,000 రూపాయలు వాళ్ళ మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 7,000 ఇంటూ 40,000 రూపాయలు ఏ స్థాయిలో మనం లెక్కలు కడితే ఏ స్థాయిలో ఇక్కడ క్రషర్ మిల్లులు దోపిడీకి పాల్పడుతున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. టన్ను కంకర 400 రూపాయలకే అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కంకర ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అదనంగా 2 వసూలు చేస్తూ కంకర తయారు చేసే క్రషర్లు లూటీ చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలన్న ఆదేశాలు కూడా అమలు కావటం లేదని లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు. కనగల్ మండలం రేగటకు చెందినటువంటి జిల్లా లింగస్వామి ఇతని పేరు. ఇతను ఇందిరమ్మ తొలి దశలో ఇల్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే కంకర ఎంత పెట్టి తీసుకున్నారు మీరు? కంకర 900 టన్ను తీసుకున్నాం. ఓకే, అంటే మామూలుగా ఎంత ధరకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సూచించినటువంటి ఏమైనా నియమాలు తెలుసా మీకు? నాకు తెలిసిన కాడైతే 400 వరకు తీసుకోవచ్చు అని అన్నారు. అదనంగా ఇంకా 500 తీసుకొని 900 టన్ను పోస్తున్నాం. ఓకే, అంతే. అంటే మీరు ఇంత 400 తీసుకోవాల్సి ఉంటే 900 ఎందుకని అడగలేదా? అడిగితే కంకర లేదని కంకర పోయారు సార్. కంకర పోయారు. ట్రాక్టర్ వెనకకి మళ్ళీ పోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక ఇంటి నిర్మాణానికి ఎన్ని టన్నుల కంకర అవసరం ఉంటుంది? ఒక ఇంటి నిర్మాణానికి 40 నుంచి 50 టన్నులు పడుతుంది పిల్లలు టన్ను. ఓకే, అంటే అదనంగా ఒక టన్ను మీద మీకు 500 రూపాయలు ఎక్స్ట్రా పడ్డది. 500 ఎక్కువ పడుతుంది. ప్రభుత్వం చెప్పింది 400 వరకు అని తెలిసిన సమాచారం. ఇక్కడికి వస్తే అంత అని చెప్తే కంకర పోయడం జరగదు ఇక్కడ. అంటే మీరు ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఇబ్బంది పెడతారు, కంకర లేదా కంకర లేదని ఇబ్బంది పెట్టి ట్రాక్టర్ వెనకకి మలుపుతున్నారు. ఓకే,
అంటే మీరు ఇసుక మరోవైపు ఇసుక కూడా ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా, మీకు ఉచిత ఇసుక వచ్చిందా లేకపోతే డబ్బులు పెట్టుకున్నారా? డబ్బులు పెట్టే కొన్నాం పక్క ఊరు నుంచి, ఇసుక అయితే ఫ్రీగా ఏం లేదు. ఓకే, అంటే ఎంత తీసుకున్నారు ఇసుకకి? మినిమం 2000 నుంచి 2500 వరకు వసూలు చేస్తారు ఒక ట్రాక్టర్కు. మరి ఉచితంగా ఇవ్వాలి ఇసుక అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. లేదు, ఇక ఇసుక అంటే దొరకడం లేదు. కంకర కోసం నల్గొండ మండలం రామలబండ వద్ద ఉన్నటువంటి క్రషర్ మిల్లుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క టన్నుకి 900 రూపాయలు తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం సూచించినటువంటి రేటు ప్రకారం 400 మాత్రమే తీసుకోవాలంటే అదనంగా 500 రూపాయలు లింగస్వామి నుంచి తీసుకున్నారు. అంటే ఒక లింగస్వామి కాదు, నల్గొండ జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 మందికి ఇండ్లు కేటాయించినటువంటి నేపథ్యంలోనే ప్రతి లబ్ధిదారుని పరిస్థితి కూడా ఇదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 20 టన్నులకి 500 చొప్పున ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఎక్కువ తీసుకున్నారంటే 10,000 రూపాయలు అదనపు భారం పడుతుంది. అంటే ఈ లెక్కన చూస్తే 40 టన్నులు కావాలంటే ఒక్కొక్క లబ్ధిదారు ద్వారా 20,000 రూపాయలు అదనంగా భారం పడుతున్నటువంటి నేపథ్యంలోనే 20,000 ఇంటూ మనం 3,500 మంది లబ్ధిదారులకు వేసుకున్నట్లయితే 7 కోట్ల రూపాయలు అదనంగా క్రషర్ మిల్లులు కేవలం కంకర్ రూపంలో దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తిగా వస్తుంది. రెండో దశకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే రెండో దశలోనన్నా టన్నుకి 400 రూపాయలు ఉచిత ఇసుక పాలసీ అమలయ్యేలాగా అధికారులు అయితే చొరవ తీసుకొని లబ్ధిదారుల మీద మరింత భారం పడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో నిబంధనలకు తుట్టుపడుతున్నటువంటి క్రషర్ మిల్లులు కావచ్చు, ఇసుక రీచ్ల వద్ద ఎవరైతే ఇసుక అమ్ముకుంటున్నటువంటి వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇప్పుడు శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. ఇదేదో కేవలం లబ్ధిదారులు చెబుతున్న మాటలు కాదు, క్రషర్ మిల్లుల నిర్వాహకులు కూడా అదే చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకైనా మామూలు ఇళ్లకైనా ఒకటే రేటు అని స్పష్టం చేస్తున్నారు. తిప్పర్తి మండలం ఇండ్లూరులో ఉన్న క్రషర్ మిల్లు నిర్వాహకులు చెబుతున్న ధరలు వినండి. 800 మాది ఇందిరమ్మ మిల్లు. పెద్ద రెండు ఒకటే రేటా సార్? ఏదైనా ఒకటే రేట్ అండి. 800. ఇండ్లూరులో టన్ను కంకరకు 800 రూపాయలు వసూలు చేస్తున్నారు. నల్లగొండ మండలం రాములబండలో టన్నుకు 900 రూపాయలు వసూలు చేస్తున్నారు. పత్సూరు సమీపంలో ఉన్న మరో క్రషర్లో టన్నుకు 750 రూపాయలు మాత్రమే అంటున్నారు. రేట్ ఎట్లా? టన్ను 750. మన ఈడ కావాలి సాందార్పల్లి బండి తెచ్చుకోండి, ట్రాక్టర్ ఉంటాయి కదా నీలేవా ఉంటాయి కానీ కిరాయి అంటారు. మరి కిరాయి ఎంత అంటారు సాందార్పల్లి? ఇందిరమ్మ ఇళ్లకు సబ్సిడీ ధరలకు ఇసుక కంకర ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి అస్సలు పొంతనే లేదు. స్వయంగా లబ్ధిదారులు కంకర క్రషర్ల నిర్వాహకులే ఈ మాట చెబుతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. మైనింగ్ శాఖ అధికారులు నోరే విప్పడం లేదు. పైవారి ఆర్డర్స్ అంటున్నారు. మరి ప్రభుత్వం చెప్పే సబ్సిడీలు మాటలకే పరిమితమా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.